అందరికీ నమస్కారం. గత 1.5 ఇయర్గా ఆరెంజ్ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగా పిక్చర్ ప్రారంభోత్సవంలో మళ్ళీ ఇప్పుడే మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల 26 రిలీజ్ చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేసాం. విషయం మీకు తెలుసు. నిన్నే మాకు సెన్సార్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది. యూ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు యూనివర్సల్ ఫిల్మ్ కింద. సో ఈ సినిమాని ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వాళ్ళు కూడా సెన్సార్ వాళ్ళు కూడా మాకు మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. సో సినిమా ఒక ఇంతవరకు తెలుగులో రిలీజ్ కాని థియేటర్స్లోనూ నెంబర్ ఆఫ్ ప్రింట్స్తో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు నేను అంజనా ప్రొడక్షన్స్లో తీసిన ఏ సినిమా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ లేదు. చాలా హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమా. ఎందుకంటే ఒక 2 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క సినిమా ఏంటంటే ఒక ఓన్లీ మానసికమైన తృప్తి ఉంటుంది, కానీ ఆర్థికమైన తృప్తి మాత్రం ఉండదు. కొన్ని ఆర్థికమైన తృప్తి ఉంటుంది, మానసికమైన తృప్తి ఉండదు. ఈ 2 రకాలుగా ఇచ్చినటువంటి సినిమా నాకు ఇది. అండ్ బోత్ వేస్ ఒక మంచి సినిమా తీసాము, అలాగే ఒక కమర్షియల్గాను ఎకనామికల్ కూడా వైబిలిటీ ఉన్న సినిమా నాకు ఇవాళ ఈ ఆరెంజ్ అయింది. మగధీర అది ఒక డిఫరెంట్ జానర్ ఫిలిము. ఒక బీభత్సంగా ఉంటూ ఒక 100 man ఫైట్ అని పెట్టుకొని మంచి కాన్సెప్టు, ఒక పునర్జన్మలు, ఒక మ్యాజిక్ లాంటి సినిమా. అది ఒక మ్యాజిక్ అది. బట్ ఇది ఒక ఖుషీ జానర్లో వెళ్ళేటువంటి ఒక లైట్ హార్టెడ్ ఫిలిం. ఒక ఆస్ట్రేలియా బ్యాక్డ్రాప్లో ఒక సిడ్నీ నగరం నేపథ్యంలో జరిగేటువంటి ఒక క్యూట్ లవ్ స్టోరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ. సో చరణ్ బాబుది ఒక అంటే చరణ్ బాబు చేసిన 2 సినిమాలే కాబట్టి ప్యూర్ రొమాంటిక్ క్యారెక్టర్ చేశాడు చరణ్ బాబు దీంట్లో. అలాగే ఒక రొమాంటిక్ ఫిలిం కదా అని చెప్పేసి మిగతా ఎలిమెంట్స్ని మేము వదిలేయకుండా అక్కడ కూడా ఒక మంచి యాక్షన్ పార్ట్ కానీ, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, విజువల్గా కానీ, లేకపోతే డ్యాన్స్ పరంగా కానీ. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఆడియో బిగ్గెస్ట్ సక్సెస్ అయిందని. సో ఆ విధంగా డ్యాన్స్ పరంగా కానీ, ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ పరంగా అన్ని విధాల సాటిస్ఫాక్షన్ చిత్రం ఇది. బడ్జెట్ పరంగా తీసుకుంటే మగధీరాకు 10% తప్ప దాదాపు బాగానే నా జోబులో నుంచి బాగానే వాడింది ఈ సినిమా. గట్టిగానే అయింది ఖర్చు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ దిస్ ఫిలిం. చరణ్ బాబుకి భాస్కర్ ఈ కథ చెప్పినప్పుడు చరణ్ బాబుకి అంటే ఎనీ అర్బన్ యూత్ ఎలా ఉంటారో మనకందరికీ తెలుసు. ఇప్పుడు మనకి బాగా అర్బనైజ్డ్ కల్చర్ ఎక్కువ కనబడేది బాంబేలో. సో ఇలాంటిది ఇండియాలో బాంబేలో ఎలా ఉంటుంది, అదే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా బాగా మన మీద ఒక 10% సిడ్నీలో ఉంటుంది. సో సిడ్నీలో ఉండే ఒక యంగ్ బాయ్, అతని క్యారెక్టర్ ఇది అని చెప్పినప్పుడు చరణ్ బాబు ఒక స్టైలింగ్ తను పట్టుకొచ్చే గెటప్స్ వైజ్ తన డ్రెస్ కానీ, హెయిర్ స్టైలు, మేకప్, షూస్ నుంచి ప్రతి విషయంలోనూ వాడు ఒక ట్రెండ్ తీసుకొచ్చి ఒక ప్యాటర్న్ తీసుకొచ్చి భాస్కర్ చూపించాడు. ఈ ప్యాటర్న్లో వెళ్ళమంటావంటే భాస్కర్ కూడా బాగా నచ్చింది. సో మేజర్గా ఆ స్టైలింగు, చరణ్ బాబు గెటప్, మేకప్ అంతా కూడా చరణ్ బాబు డిజైన్ చేసుకున్నది అకార్డింగ్ టు భాస్కర్ చెప్పినటువంటి క్యారెక్టర్ని బట్టి. ఎవరితో కంఫర్టబుల్గా అంటే ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నప్పుడు టెన్షన్ ఉంటుంది, ఏమాత్రం తప్పు జరిగినా బాగా అక్షంతలు పడతాయి. కళ్యాణ్ బాబుతో తీస్తుంటేనేమో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ చరణ్ బాబు గారి నుంచి, అన్నయ్య గారి నుంచి కళ్యాణ్ బాబుతో కూడా మామూలుగా అంటే ఒరే అని అనుకోవడం, అన్నయ్యతో క్లోజ్గా ఉండడం జరుగుతుంది. సినిమాకి వచ్చినప్పటికి కంపల్సరీగా ఒక ప్రొఫెషన్గా మారిపోతాం. వాళ్ళు హీరో, నేను ప్రొడ్యూసర్ని. వాళ్ళ మధ్యలో ఎలాంటి ర్యాపోతే అదే ఉంటుంది. మేమేదైనా తప్పు చేసినా మిగతా ప్రొడ్యూసర్స్తో ఎలాగ అయితే ఉంటారో అలాగే ఉంటారు. అలాగే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మిగతా ప్రొడ్యూసర్స్ హీరోతో ఎలా అలాగే ఉంటాం. అక్కడికి వచ్చినప్పటికి ఒక పక్కా ప్రొఫెషనలిజమే మెయింటైన్ అవుతుంది తప్ప అక్కడ ఎక్కడైనా బాగా వంగతోట కాదన్నట్టు అక్కడ అదే మెయింటైన్ అవుతుంది. సో ముగ్గురితో అలాగే ఉంటుంది. ఈవెన్ చరణ్ బాబు వాడిని చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉన్నా అంటే సరదాగా ఎత్తుకుని ఆడించిన కుర్రాడైనా కూడా మళ్ళీ వాడు హీరోగా చూసినప్పటికీ అదే రిలేషన్షిప్ ప్రొడ్యూసర్ అండ్ ఇదే అది ఆఫ్ ది సెట్స్ మళ్ళీ ఓకే. బట్ అక్కడికి మాత్రం కొన్ని విషయాల్లో వాడితోనూ ఫైట్ ఉంటుంది, కొన్ని విషయాల్లో నేను ఫైట్ ఇస్తుంటాను.
ఖర్చు విషయంలో నేను ఫైట్ ఇస్తే క్వాలిటీ విషయంలో తను ఫైట్ ఇస్తాడు. సో ఎక్కడో ఒక మీడియా అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఫిలిము చిరుత ఒక లవ్ స్టోరీ ప్లస్ ఒక వెంజిన్స్ 2-3 ఎమోషన్స్ కలిసిన స్టోరీ. సో ఒక ఫస్ట్ టైమర్గా దత్తు గారు తీసిన సినిమా గుడ్, మంచి సక్సెస్ఫుల్ సినిమాగా తీసుకొచ్చిన తర్వాత మగధీరాకు వచ్చేటప్పటికి ఒక సెకండ్ ఫిల్మే అలాంటిది పట్టడం మీద ఒక ఆర్టిస్ట్కి ఒక గొప్ప అదృష్టం అని చెప్పాలా, లేకపోతే ఒక గొప్ప డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే అంత చూసిన తర్వాత ఇక నెక్స్ట్ ఏమి చేయాలి అనే క్వశ్చన్ వస్తే మేము మగధీర తర్వాత ఇంకొక అద్భుతమైన జైగాంటిక్ ఫిలిం చేసుంటే మగధీరలాగా చేయగలుగుతామా, అసలు ఆ రూట్లో వెళ్ళటం ఎందుకు, టోటల్గా ఇంకొక రూట్లో ఎందుకు వెళ్ళకూడదు, ఆ సినిమా తర్వాత అలాంటి సినిమా చేయటం ఎందుకు, అంత దానికి దాటే విధంగా ప్రయత్నించేటువంటి ఆలోచన ఎందుకు, ప్లస్ చరణ్ బాబును కూడా ఒక ఇమేజ్లోనే బంధించేటువంటి కథలు ఎందుకు చేయాలి అని చరణ్ బాబే ఆలోచించి, బాబా ఇలా అనుకుంటున్నాను, నాకు భాస్కర్ లాంటి డైరెక్టర్ అయితే బాగుంటుంది చేద్దామంటే నాకు కూడా వెరీ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఒక ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంటు బావగారు బాగున్నారా తెలిసి ఎలా వచ్చింది, అలాంటి సినిమాలు అయితే నాకు బాగా ఇష్టం. సో ఒక ఖుషి కానీ నాకు చూసినప్పుడు చరణ్ బాబు నాడు ఒక రొమాంటిక్గా ఉంటున్న ఒక ఖుషి లాంటి ఫిల్మ్ ఏదన్నా ఇంకొక ఆ జానర్లో ఏదైనా మంచి చేద్దాం అన్నప్పుడు భాస్కర్ ఇచ్చిన మంచి స్టోరీ, ఒక ఫీల్ గుడ్ స్టోరీ, మంచి యాక్షన్ పార్ట్ అంతా మాకు వర్కౌట్ అయింది. సో అందుకని అట్లా వెళ్ళాం అనమాట క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టర్ కంటే ముఖ్యంగా ఈ సినిమా చెప్పాల్సిన క్యారెక్టర్ బ్రహ్మానందం క్యారెక్టర్. బ్రహ్మానందం అద్భుతంగా ఫస్ట్ హాఫ్లో బ్రహ్మానందం కామెడీ పిక్చర్కి చాలా ప్లస్ అయితే, సెకండ్ హాఫ్లో జెనీలియా చరణ్ బాబు చేసిన కామెడీ, అలాగే ప్రకాష్ రాజ్ గారు గ్రేట్ యాక్టర్, మహానటుడు ఆయనతోటి ఒక బిగినింగ్లో ఇండియన్ ఆరిజిన్ పోలీస్ ఆఫీసర్ ఆస్ట్రేలియాలో ఆయన క్యారెక్టర్ కానీ, అలాగే మన హీరో ప్రభు గారు హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేశారు ఇప్పుడు ఆయన క్యారెక్టర్ కానీ, వీళ్ళన్నీ చాలా మంచి క్యారెక్టర్స్. అలాగే జెనీలియా ఒక హైపర్ యాక్టివ్గా ఉంటూ ఒక మెచ్యూర్డ్గా మారే అమ్మాయి క్యారెక్టర్ కానీ అన్నీ బాగా వచ్చినాయి. అలాగే నాది ఒక యాక్చువల్ నేను చేయను అసలు, యాక్చువల్గా నా ఓన్ సినిమాలో ప్రొడ్యూసర్గానే ఉంటాను. కాకపోతే ఈ సినిమాకి భాస్కర్ ఒక జెంటిల్మెన్ లాగా ఉంటూ, అవునో కదా నాకు తెలియదు కానీ తనకు మాత్రం ఒక జెంటిల్మెన్ లాగా మీరుంటే మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి కావాలి. సరే అతను ఆ మాత్రం నన్ను జెంటిల్మెన్ అనుకున్నప్పుడు నేను కాదని ఎందుకని, సరే ఎక్కడో ఆర్టిస్ట్గా ఒక తపన ఒక కోరిక ఉంది కాబట్టి ఎస్ చేస్తారని చెప్పి చేశాను. యాక్చువల్లీ చేయను అసలు, బట్ ఎక్కడో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది, వెంటనే ఆ క్యారెక్టర్ చేశాను. సినిమాలో అక్కడక్కడ కనపడుతూ 4-5 చోట్ల లాస్ట్లో చరణ్ బాబుకు నాకు ఒక మంచి కీ సీన్ ఉంటుంది. ఆరెంజ్ అంటే ఇదే చాలా చోట్ల చెప్పేది ఏంటంటే ఆరెంజ్ అనగానే ఒక పండు అనుకున్నారు. ఆ పండు అనగానే ఫ్రెష్గా ఉంటుంది, ఆరెంజ్ చూడటానికి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అదేదో సంభవం కనెక్ట్ అయిపోయింది ప్రజలకి, చాలామంది జనానికి కనెక్ట్ అయిపోయింది. ఏదో ఆరెంజ్ ఏంటి అని పండు అనుకున్నారు చాలామంది. దాని మీద జోకులు వేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జోకులు కూడా వేసారు, ఆరెంజ్ పండు మేము ఏదో వేస్తామని. కొంతమంది స్టూడెంట్స్ ఔత్సాహికులు కొంతమంది ఆరెంజ్ని సగానికి కోసి ఆ రేంజ్లో 0కి ఇది పెట్టి ఆ పండు. యాక్చువల్గా అది కాదు, ఆరెంజ్ అనేది ఒక కలర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎరుపు అనేది విప్లవానికి, తెలుపు అనేది శాంతికి ఎలాగో ఆరెంజ్ అనేది కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటంటే ఇంటెన్స్ లవ్లో ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆరెంజ్ని ఒక సింబాలిక్ కలర్గా చూపిస్తారు. కాబట్టి సినిమాలో హీరో ఒక ఇంటెన్స్ లవ్లో ఉండేటువంటి ఒక రొమాంటిక్ క్యారెక్టర్ కాబట్టి ఆరెంజ్ అనేది ఆ విధంగా జస్టిఫికేషన్ చేసాం. దానికోసంగా మేము ఇప్పుడు ఆరెంజ్ లాగా ఉన్నాం అలాంటి ఏం డైలాగ్ కూడా ఉండవు, జస్ట్ ఆరెంజ్ అండ్ ఇంటెన్స్ లవ్. ఫస్ట్ ఇది రన్నింగ్ టైటిల్గా అనుకున్నాం, వర్కింగ్ టైటిల్గా. కాకపోతే చరణ్ బాబు అందరం కూడా తర్వాత చూద్దామని మార్చుకుందాం అనుకున్నాం. కానీ సినిమా జరుగుతున్నప్పుడు ఆరెంజ్ అని వచ్చి ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యేటప్పటికి ఇంక మార్చాల్సిన అవసరం ఏముంది ఇంత పాపులారిటీ అయిన తర్వాత. అందులో రాఘవేంద్రరావు గారు అయితే బలవుంది నా ఒక టైటిల్ ఉంచండి, ఈ టైటిల్ అని మొన్న కూడా ఆయన టైటిల్ మారుద్దాం అనుకున్నాను సార్ నాకు 4-5 months బ్యాక్. మార్చగా చక్కగా ఉంది టైటిల్, ఎప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంది, ఉంచేయన్నారు ఆయన కూడా. సో ఆ విధంగా టైటిల్ సెటిల్ అయిపోయింది అంతే. ఈ సినిమాకి నేను ఒకటి అనుకున్నానండి, ఈ సినిమాలో మేము ఒకటి అనుకున్నాం, ఒక 2 మేము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవేంటంటే డైలాగులు, భారీ డైలాగులు. ఇప్పుడు చరణ్బాబు చేశాడు షేర్ఖాన్ 100 మంది కాదు ఒక్కడ తక్కువ కూడా పంపించొద్దని, లేకపోతే ఇంకా హీరోచితమైన డైలాగులు ఏమి ఉండవు. అలాగే వైలెన్స్ అస్సలు లేదు ఈ సినిమాలో, అంటే నరకటాలు కానీ, బ్లడ్ షెడ్ కానీ, అబ్సీనిటీ కానీ, వల్గారిటీ కానీ ఇలాంటి ఏమీ లేకుండా ఒక ఎక్కువ మందికి నచ్చే విధంగాను అలాగే వెళ్ళాం. అందుకని అలాంటి దీంట్లో మేము వెళ్ళాం.
సో అలా వెళ్ళలేదు కాబట్టి మేము ఒక సాఫ్ట్ ఫిల్మ్ తీసామని చెప్పడం 100% ఒక ఎంటర్టైన్మెంటు, సరదాగా వెళ్తూ ఫ్యామిలీస్తో సహా వెళ్తూ మాసెస్, అంటే ఒక నాలాంటి నేను మాస్ యాటిట్యూడ్ ఉండే వ్యక్తి. నాకు కూడా ఒక సినిమాకి వెళ్తే ఒక మంచి ఫైట్స్ కావాలని కోరుకుంటుంది. కానీ నేను కోరుకునే ఫైట్స్ ఎలా ఉంటాయంటే అభూత కల్పనలో ఉండే ఫైట్స్ నేను జనరల్గా ఎంజాయ్ చేయను, అన్లెస్ ఒక రేర్గా ఉంటే తప్ప. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఒక ఆస్ట్రేలియాలో యూత్ ఎలా కొట్టుకుంటారు, ఎలాంటి రియలిస్టిక్గా సందుల్లో ఏదైనా గొడవలు అయితే కొన్ని ఫైట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ సందులు చాలా చిన్న, అక్కడ ఈ గ్రాఫిటీ ఫైటర్స్, చరణ్ బాబు గ్రాఫిటీ ఆర్టిస్ట్ అనమాట, గోడల మీద పెయింటింగ్స్ వేసే ఒక ఆర్టిస్టు. అది ఒక హ్యాబీ, అది ఆస్ట్రేలియా అమెరికాలో ఆ క్యారెక్టర్, అది గ్రాఫిటీ ఆర్టిస్టు. అక్కడ కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ మంది ఉండే, రాడికల్ పెయింటింగ్ లాంటిది అది. సో అక్కడ అందరూ కూడా అలాంటి యాటిట్యూడ్లు ఉంటారు. అక్కడ ఒక ఫైటు సందుల్లో, ఆ ఫైట్ కూడా ఎలా ఉంటుందంటే ఒక యూత్ రియల్గా ఎలా కొట్టుకుంటారు తప్ప స్కీమ్గానో లేకపోతే ఒక ఇదిగానో ఉండదు. అలాగే రియలిస్టిక్గా వెళ్ళే ఫైట్స్ ఒక 5-6 ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. అది కాకుండా ఒక స్కై డైవింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అదేంటంటే 14,000 ఫీట్ నుంచి ఫ్లైట్లో డ్రాప్ అవుతాడు మనిషి పారాచూట్స్ వేసుకొని. ఒక 4,000 ఫీట్ హైట్ వచ్చే వరకు అలాగా ఫ్రీ ఫాల్ అయ్యి అక్కడ ఓపెన్ చేసి సేఫ్గా ల్యాండ్ అవుతారు. అది ఒక అడ్వెంచరస్, ఎలాంటి రియలిస్టిక్గా సందుల్లో ఏదైనా గొడవలు అయితే కొన్ని ఫైట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ సందులు ఉంటాయి చాలా చిన్న, అక్కడ ఈ గ్రాఫిటీ ఫైటర్స్, చరణ్ బాబు గ్రాఫిటీ ఆర్టిస్ట్ అనమాట, గోడల మీద పెయింటింగ్స్ వేసే ఒక ఆర్టిస్టు. అది ఒక హ్యాబీ, అది ఆస్ట్రేలియా అమెరికాలో ఆ క్యారెక్టర్, అది గ్రాఫిటీ ఆర్టిస్టు. అక్కడ కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ మంది ఉండే, రాడికల్ పెయింటింగ్ లాంటిది అది. సో అక్కడ అందరూ కూడా అలాంటి యాటిట్యూడ్లు ఉంటారు. అక్కడ ఒక ఫైటు సందుల్లో, ఆ ఫైట్ కూడా ఎలా ఉంటుందంటే ఒక యూత్ రియల్గా ఎలా కొట్టుకుంటారు తప్ప స్కీమ్గానో లేకపోతే ఒక ఇదిగానో ఉండదు. అలాగే రియలిస్టిక్గా వెళ్ళే ఫైట్స్ ఒక 5-6 ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. స్పోర్ట్ లాంటిది, చిరంజీవి గారు బంజీ జంప్ ఎలాగ అడ్వెంచర్ స్పోర్ట్, ఇది కూడా ఒక అడ్వెంచర్ స్పోర్ట్. చరణ్ బాబు ఏంటంటే ఫస్ట్ జెనీలియా తను కలిసి జంప్ చేసింది ఒకటి ఉంది. తర్వాత చరణ్ బాబు సోలోగా జంప్ చేస్తే చరణ్ బాబుతో పాటు ఇంకో 5-6 మంది ఫైటర్స్ జంప్ చేసి, అక్కడ లోకల్ ఫైటర్స్, అంటే వాళ్ళు కూడా ఈ స్కై డైవింగ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు చరణ్ బాబు ఎయిర్లో ఆ చిన్న స్ట్రగులు, ఆ చిన్న సైజు ఫైట్ లాగా కాదు కానీ ఒక స్ట్రగుల్ లాగా ఉంటుంది. ఒక 55 సెకండ్స్ ఒక ఫ్రీ ఫాల్లో జరిగే స్ట్రగుల్, అదొక షూట్ చేసాం. అది ఒక మంచి థ్రిల్లింగ్ ఉండే ఎలిమెంటు. బట్ సినిమాకి వచ్చినప్పటికి కథే టోటల్గా సినిమాని డామినేట్ చేసింది. ఎక్స్ట్రాడినరీ కథ ఇచ్చాడు భాస్కర్. ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మాట్లాడుకునేది స్టోరీ పాయింట్, చరణ్ బాబు పెర్ఫార్మెన్స్, భాస్కర్ డైరెక్షను, వీటి మీద తర్వాత ఎవరైనా సరే మాట్లాడుకోవాల్సింది. అలాగే మాకు హరీష్ జయరాజ్ ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, ఆల్ 6 సాంగ్స్ సూపర్ హిట్ అవ్వటం, విజువల్గా కూడా అంత అద్భుతంగా సినిమాలో రావటం. తర్వాత ఆల్ 6 సాంగ్స్ కూడా ఇమాజినేషన్ సాంగ్స్ కాదు, అన్ని సిట్యువేషన్ సాంగ్స్ లాగా వర్కౌట్ అయ్యాయి. సో అదొకటి మాకు ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఇది థియేటర్స్ మోర్ దెన్ 600 పైనే ఇంకా వస్తాయి, ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ హైయెస్ట్ ప్రింట్స్తో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా కాదండి హైయెస్ట్ ప్రింట్స్తో రిలీజ్ అవుతుంది సినిమా, దేశ విదేశాల్లో కూడా. ఈ సినిమా అంటే ప్రతి ప్రొడ్యూసర్ అడిగేమాట, మా థియేటర్లో చూడండి, ఎవరు పైరేట్ చూడమని ఇష్టపడరు. డెఫినెట్గా ఇది థియేటర్లో చూస్తే ఉండేటువంటి ఎక్స్పీరియన్స్కు పైరేట్ చూస్తే రాదు, పైరేటెడ్ సీట్ చూస్తే. అయితే మేము పైరసీ విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉన్నాం ఈసారి. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంపూర్ణమైన సహకారం ఉంది. నాట్ ఓన్లీ సిటీ మన ఆంధ్రప్రదేశ్, అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా, లైక్ మెడ్రాస్ కానీ అటు బెంగళూరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు. పైరసీని ఎవరైనా కనుక చేసినట్టు చేసినా చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకుంటానికి మా ఫోర్సెస్ అన్ని రెడీగా ఉన్నాయి. అటు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి కొన్ని టీమ్స్ తిరుగుతున్నాయి. ఏ వీడియో షాప్లో కానీ ఎక్కడైనా కూడా ఒక్క సీడీ దొరికినా చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకుంటానికి రెడీ అయ్యాం. సో ప్రేక్షకులకి రిక్వెస్ట్ ఏంటంటే, మొదటి రోజు సినిమా దొరికిపోయినా, 2 రోజు దొరికిపోయినా, 3 రోజు 4 రోజు దొరుకుతాయి కంపల్సరీగా. నెంబర్ ఆఫ్ థియేటర్స్ అందుకే రిలీజ్ చేస్తున్నాం. సో థియేటర్లోనే చూడండి. పైరసీని డెఫినెట్గా డిస్కరేజ్ చేయండి. అలాగే పైరసీ వాళ్ళు కూడా దయచేసి ఈ పిక్చర్కి అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. యాక్షన్స్ చాలా సీరియస్గా తీసుకుంటాం. థ్యాంక్ యూ. హ్యాపీ ఆయన సాంగ్స్లో ఆడియో వినగానే చాలా హ్యాపీ, సాంగ్స్ చూసి హ్యాపీ. ఫస్ట్ షెడ్యూల్ రష్ మాత్రం చూశారు, ఈజ్ వెరీ హ్యాపీ. బట్ ఫుల్ పిక్చర్ ఆయనకి చూపించడానికి మాకు టైం కుదరలా. సో త్వరలోనే ఆయనకి ఎల్లుండి 25న షో చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.